వచ్చే వారం కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్. ఇప్పుడు ఈ కాళేశ్వరంలో ఇవ్వబోతున్న రిపోర్ట్లోనే బీఆర్ఎస్లో కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా, హరీష్ రావుని అరెస్ట్ చేస్తారా, ఎవరిని అరెస్ట్ చేస్తారా అనేది ఈ వార్తలోనే ఉన్నదిగా. నిరుడు మార్చిలో కమిషన్ ఏర్పాటు, 14 నెలల విచారణ, అన్ని అంశాలతో 400 పేజీలకు పైగా రిపోర్ట్ రెడీ. కేసీఆర్ హరీష్ రావు బహిరంగ విచారణ లేనట్లే. విజిలెన్స్ ఎన్డీఎస్ఏ రిపోర్టులు కేవలం రెఫరెన్సులే. కమిషన్ స్వతంత్రంగా దర్యాప్తు చేసిన వివరాలే కీలకం. గత ప్రభుత్వ పెద్దల పాత్రను బయటపెట్టిన అధికారులు. అయితే ఈ కాళేశ్వరంలో ముఖ్యంగా కేసీఆర్ హరీష్ రావు మీదనే ఎక్కువ ఫోకస్ ఉన్నది. కేటీఆర్ను వేరే దాంట్లో వాడదామని చూస్తాను వారు, అది పక్కకు పెట్టింది. అయితే ఇప్పుడు దీంట్లో ఈ రిపోర్ట్లో 100% ఫస్ట్ ఏమో అధికారుల నిర్లక్ష్యం అని కొన్ని రోజులు అన్నారు. ఈ అధికారుల పైన ఎవడిచ్చిండు రిపోర్ట్ అనేది ఉంటుంది కదా, దాన్ని పట్టుకుంటారు. ఇప్పుడు ఈ నివేదిక 14 నెలల తర్వాత ఈ నివేదిక బయటికి తీసుకొచ్చి మరి హరీష్ రావుని అరెస్ట్ చేయబోతున్నారా, కేసీఆర్ని అరెస్ట్ చేయబోతున్నారా? మొత్తానికి కాళేశ్వరం 90,000 కోట్లతోటి కట్టినని అంటాను. ఈ 90,000 కోట్లతోటి కట్టిన కాళేశ్వరం ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు బారిచ్చింది అనేది ఇప్పటివరకు అయితే ఒక స్పష్టత లేదు. 1 కోటి ఎకరాలు అంటాడు కేసీఆర్. 1 కోటి ఎకరాలు అంటే మొత్తం మన రాష్ట్రం కలిపే 1.5 ఎకరాలు ఉన్నది మాగాని, అంటే వ్యవసాయానికి అనుకూలమైన భూమి. ఈయన ఏమంటాడు, కాళేశ్వరంతో 1 కోటి ఎకరాలు అన్నాడు. కానీ అది అబద్ధం. కాబట్టి మరి ఇందులో అవకతవకలు జరిగినాయా లేదా, జరిగితే ఎవరి తప్పు ఉన్నది, ఎందువల్ల తప్పు చేసిండు, అవినీతి విషయంలో తప్పు చేసిండ్లా, క్వాలిటీ విషయంలో తప్పు చేసిండ్లా, మొత్తం డిజైనింగ్ విషయంలోనే తప్పు చేసిండ్లా అనేది ఇప్పుడు ఈ 400 పేజీలకు పైగా ఉన్న రిపోర్టులో ఉంటుంది. ఇప్పుడు ఇక పట్టుకోవాలా కేసీఆర్ని పట్టుకోవద్దా అని మోడీ గారి దగ్గరికి పోయి రేవంత్ రెడ్డి గారు సలహాలు సూచనలు తీసుకుంటారు. కాబట్టి మరి ఈ కాళేశ్వరం రిపోర్ట్ అనేది కేసీఆర్ మెడకి ఉరితాడవుతుందా, ఇది హరీష్ రావు మెడకు ఉరితాడవుతుందా అనేది అయితే తేలాలి.